నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. శివాజీ గారు మహిళల వస్త్రధారణ విషయంలో కొన్ని కామెంట్స్ చేశారు. యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి అంటే, ఆయన మాట్లాడిన వాటిలో 2 అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయి. ఆ 2 పదాలు ఓకే, బట్ ఆయన మాటలు ఎంతవరకు వాస్తవం అంటే ఎవరో చెప్పాల్సింది కాదు, మహిళలే శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ సినీ ఇండస్ట్రీలో కొంతమంది అంటే చిన్మయి, అనసూయ లాంటి వాళ్ళు, తర్వాత నిధి అగర్వాల్ లాంటి వాళ్ళు శివాజీ గారి వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన దీని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా మద్దతు ఆయనకి పెరిగిపోయింది. చివరాఖరికి గరికపాటి గారు కూడా శివాజీ గారికి సపోర్ట్గా ఉన్నారు. ఆయన మీద అరుస్తారా, ఆయన మీద మీరు కేసులు పెడతారా, దమ్ముంటే నాతో మాట్లాడండి అని. మరి శివాజీ గారికి ఎందుకు మద్దతు వస్తుంది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు వేర్లపాటి ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, శివాజీ గారి మాటల్ని మీరు ఏకీభవిస్తున్నారా? అంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పు ఉంది అంటారా, లేదా మహిళలను ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో అవి సరైనవి అంటారా? ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో శివాజీ గారు నిన్న మాట్లాడిన వాక్యం, మొదటి రోజు మాట్లాడిన వాక్యాల్లో ఆయన ఇవ్వదలుచుకున్న మెసేజ్కి నేను మద్దతు ఇస్తాను. ఆయన ఇచ్చిన సందేశానికి మద్దతు ఇస్తాను. ఆయన తీసుకున్న స్టాండ్తో ఆయనకు నేను వెనకగా ముందుండైనా సపోర్ట్ చేస్తాను. కాకపోతే దాంట్లో మొత్తం మీద 3 మీద చర్చ జరుగుతుంది. ఒకటి ఏంటంటే 2 పదాల మీద ఆయన ఏదో హెచ్చరిస్తున్నట్టు, కేర్లెస్గా మాట్లాడాడు, ఛాలెంజ్లు చేశారనేది చెప్పి కొందరు ఏదో ఫీల్ అవుతున్నారు, అవుతున్నారు, సూచిస్తున్నారు, ఇండికేట్ చేస్తున్నారు. సరే, ఏ పదమైనా సరే. ఏంటి ఎవరేమన్నా ఐ డోంట్ కేర్ అన్నాడు. ఐ డోంట్ కేర్ అంటావా, మేమంటే లెక్క లేదా, కేసులు పెడతాం. ఎవరు కేసులు ఎవరు పెడతారు, ఎవరు ఎందుకు పెడతారు? పెడితే వీళ్ళేం చేతులకు గాజులు దొరుకుని కూర్చుంటారా? వీళ్ళు ఖాళీ కూర్చుంటారు. వీళ్ళకి చట్టాలు లేవా, వీళ్ళకి ధర్మం లేదా, వీళ్ళ వైపు న్యాయం ఉండదా? అది కాదుగా, డిబేట్ చేయరాక, మాట్లాడడం రాక, విషయాన్ని జనరలైజ్ ఆయన అన్న పదానికి మొత్తం స్త్రీల మీద అన్యాయాలు జరిగిపోతూ ఉన్నాయి, స్త్రీలకు అత్యాచారాలు జరిగిపోతూ ఉన్నాయి, స్త్రీని నువ్వు ఇట్లా అంటావా, నువ్వు ఇట్లనే నిర్దేశించి ఈ డ్రెస్ వేసుకుంటావా, నువ్వు ఎవరు అడగడానికి? అడగాలమ్మా, అందరూ మేము అడుగుతాం. ఆయన లాంటి నాలాంటి వాళ్ళు అడుగుతాం, సూచిస్తాం. మీకు స్వేచ్ఛ ఉంది, మీ ఇష్టం ప్రకారం ఉండొచ్చు, కానీ మీ స్వేచ్ఛ, మీరు ఇష్టమైనటువంటి కోరికలు, మీ డ్రెస్సులు, మీకే స్వతంత్రం ఎలా ఉందో ఇతరులకు అభ్యంతరమైన స్థాయిలో ఉండకూడదని చెప్తున్నారు. ఇష్టమైనది వేసుకోండి, ఇతరులు అభ్యంతరంగా ఉండొద్దు, ఇతరులకు ఇబ్బందిగా ఉండొద్దు, ప్రవోక్గా ఉండొద్దు. నీకు చట్టం ఏమి ఇచ్చిందో అది తీసుకో. చట్టంతో పాటు ఇక్కడ ధర్మం లేదా సమాజం, సొసైటీలో ధర్మాలు, సొసైటీ ఎథిక్స్ అని కొన్ని ఉంటాయి. వాటి ప్రకారం నడవాలి. వాటికేం చట్టాలు చెప్పవండి. నువ్వు ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, నువ్వు ప్రవోక్ చేస్తున్నట్టు నువ్వు ఇష్టం, నువ్వు కూర్చోవడంలో నీ స్వతంత్రం ఉంది. బట్ ఇతరులకు ఇబ్బందిగా కల్పించేదో, నీ పట్ల అగౌరవాన్ని కలిగించేలా నువ్వు కూర్చుంటా అంటే ఇష్టం ఉండొద్దు అని చెప్తున్నాను. అట్నే కూర్చుంటానంటే నీ ఇష్టం, అది కూర్చోకూడదు అని చెప్తున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? శివాజీ గారు చెప్పింది ఏంటి? అమ్మ, మీరు డ్రెస్సులో చాలా బాగున్నారు, చూడగానే గౌరవం కలిగింది, తప్పేం లేదుగా. రెండవది, మీరు వేసుకున్న డ్రెస్ బట్టి మీ మీద అభిప్రాయాలు కలుగుతాయి అన్న తప్పేం లేదు కదా. మనకు మనంగా డ్రెస్ సెన్స్ వలనో ఇంకేదో బిహేవియర్ వలనో ప్రాబ్లంలోకి వెళ్తున్నప్పుడు కొంచెం వాటిని మెయింటైన్ చేయండి అంటే డ్రెస్ కోడ్ మంచిగా పెట్టుకోండి అన్నారు. తప్పేం లేదు కదా. మీరు చీరలు కట్టుకుంటేనే ఫంక్షన్కి రండి, మీరు ఇలా ఉంటేనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి అనేది చెప్పలేదు కదా. అలా ఉన్నప్పుడు ఇలా సమాజం తీరు చెప్పాడు. నిజం కూడా అంతే. మనకు పోలీస్ డ్రెస్ చూడగానే ఏమనిపిస్తుందండి? భయం. అడ్డగలుగా మాట్లాడుతున్నాం. ఒక లాయర్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది. ఇంతెందుకు దేవాలయంకి వెళ్తే కూడా డ్రెస్ కోడ్ ఉంది, స్కూల్కి డ్రెస్ కోడ్ ఉంది. దానివల్ల ఇనానమస్ గానో సింబాలిక్ గానో ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక విధానం చేస్తున్నాం. దాన్ని అందరూ పాటించండి అని చెప్తాం. తప్పేం లేదుగా. చెప్పడాన్ని తప్పు పడుతున్నారు వీళ్ళు ఏంటంటే చెప్పడాన్ని తప్పు పట్టడం పాటు నువ్వెవరు చెప్పడానికి అడుగుతూ అసలు వీళ్ళెవరు అడగడానికి అని మనం అడుగుతున్నాం. సార్, అంటే మీరు అన్నదానికి చిన్న ప్రశ్న. అంటే రీసెంట్గా గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో, సంస్థలు ఏవైతే ఉన్నాయో, వాటికి వచ్చేటప్పుడు ఎంప్లాయీస్ పద్ధతిగా బట్టలు వేసుకొని రండి అని చెప్పారు. ఎందుకు డ్రెస్ కోడ్ పెట్టారు అనే దానికి ఒక వ్యక్తి అంటే ఒక పెద్ద ఆయన వెళ్ళినప్పుడు ఆమె వేసుకున్న బట్టలు అభ్యంతరకరంగా ఉండడము, అయితే అక్కడ పని
పనిలో కూడా లోపం వస్తుంది, కేవలం అక్కడి వరకే ప్రయారిటీ ఇస్తున్నారు, వస్తున్న వాళ్ళు పని కోసం కాకుండా ఆ అమ్మాయి వేసుకున్న బట్టల్ని అసభ్యంగా చూడడానికి వస్తున్నారని ఇది నోటీస్ చేసి ఒకరు ఇచ్చిన కంప్లైంట్, ఒక పెద్ద ఆయన ఇచ్చిన కంప్లైంట్ ని బేస్ చేసుకుని ఈ రూల్ ఇచ్చింది. ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలకి, డ్రెస్ కోడ్ విషయంలో మాట్లాడిన మాటలకి వీళ్ళంతా వస్తున్నారు. ఎందుకు గవర్నమెంట్ ని మీరు క్వశ్చన్ చేయట్లేదు అనేది నేను అడుగుతున్నాను సార్. నేను కూడా అదే, అసలు శివాజీ ఎవరు అని మాట్లాడుతున్నప్పుడు శివాజీని అడగాల్సిన మీరెవరు, అసలు మీరెందుకు అడుగుతున్నారు? మీరు ఫెమినిస్టులా, ఇమ్యూనిస్టులా, ఇలా ఈస్టులని పక్కకు పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమంటే అంటే దరిద్రానికి ఏంటంటే ఈ దేశంలో పౌర హక్కులు అంటారు, కేవలం పౌరులకు హక్కులు కాదు, నక్సలైట్ల హక్కులు మాట్లాడతారు. లౌకికవాదం అంటారు, వాళ్ళంతా కేవలం హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తారు అంతే. అన్ని మతాలను సమానం చూడాలంటూ హిందూ ధర్మాన్ని తక్కువ చూస్తారు, వ్యతిరేకించడం. పేరేంటి పౌర హక్కులు అంటే పోలీసుల హక్కులు, మరి నక్సలైట్ల హక్కులు అవుతుందా? పౌరుల హక్కులు అవుతాయా? ఇదేంటో భావదారిద్రం. ఇంకొకటి ఇప్పుడు ఫెమినిస్టులు స్త్రీల హక్కుల గురించి మాట్లాడతారు, వాళ్ళ బాధ్యత గురించి ఎవరు చెప్పారే? వాళ్ళ హక్కుల గురించి అడుగుతున్నారు, మరి హక్కుల గురించి మాట్లాడే వాళ్ళు బాధ్యతల గురించి చెప్పాలి కదా. వాళ్ళ బాధ్యతలు మర్చిపోతారు. విక్టిమ్ కార్డ్ ఏమనంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు వాళ్ళే కదా, చాలా మంది విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తారు. నేనంటే ప్రశ్నించినప్పుడు ఆయన సూచించాడు, నేనేం చెప్తున్నాను, సూచనలు చేశాడు, నచ్చితే విను, నచ్చకపోతే వదిలేసేయి. దానికి సంబంధం లేకుండా నన్ను అట్లంటారా, దేవాలయాల బొమ్మలు లేవా, కేవలం డ్రెస్ సెన్స్ చూస్తేనే డ్రెస్సును బట్టి రేపులు జరుగుతాయంటే నిజంగా చెప్తున్నాను. నేనేమంటున్నా, డ్రెస్ వల్ల కొంచెం ప్రివెంట్ అవుతుందేమో, ప్రొవోక్ అవుతాయి ఖచ్చితంగా. నేను ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నాను, ఎవరైనా సరే నేను ఏం చెప్తున్నానంటే ఇంకా స్పష్టంగా చెప్తున్నాను చూసే వాళ్ళకి కూడా, లేడీస్ అయినా ఒక ప్రొవోక్ డ్రెస్ వేసుకోవద్దు, జెంట్స్ కూడా చేయొద్దు, ఇద్దరికి చెప్పాలి. ఎవరైనా ఏం చెప్తున్నారో ఇద్దరు, ఎవరైతే మన ఆడపిల్ల బయటకు వెళ్తున్నాం మంచిగా వెళ్ళు మంచిగా నడువు ఎట్లా చెప్తున్నామో కొడుకు కూడా చెప్తారు, చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళ ఇష్టం అది అని చెప్పాలని నేను చెప్తున్నాను. కొడుకు కూడా బయట స్త్రీ కనపడితే గౌరవంగా చూడాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టేలా చూడొద్దు, వాళ్ళ మీద కామెంట్ చేయొద్దు, కొడుకు నేర్పాలి. అలాగే బిడ్డకి ఏం చెప్తారు, బయటకు వెళ్ళేట్టు తలంచుకో బిడ్డ, లేదో చూసి చూడనట్టు వెళ్ళవనో, లేదా మంచిగా నడవనో, డ్రెస్ మంచిగా ఉంచుకోవనో, ఆ డ్రెస్ ఏదో జారిపోకుంటాను ఏదో ఒకటి ఉన్నట్టు చెప్తారు. నువ్వు పితృస్వామ్యం ఆస్వామ్యం ఆఖరి చెప్పొద్దు, స్వతంత్రం ఇవ్వద్దు, నువ్వు అట్లా పెంచుతావంటే పద్ధతిలో ఇంతమంది మాట్లాడుతున్న ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళెవరు కూడా పద్ధతిగా ఉన్నవానికి ఎవరికి కూడా వాళ్ళు పిల్లనియరు. మళ్ళీ అడా ముట్టి పప్పు శుద్ధలా ఉన్నాడు వాని పిల్లని యుద్ధంటారు. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో పాటించిన ధర్మాలని కార్డు పెట్టేసుకొని వచ్చి ఏవో ప్రశ్నలు అడుగుతుంటారు. నేను స్పష్టంగా చెప్తున్నా, అతను చెప్పింది స్పష్టంగా సత్యమే చెప్పాడు, సూచనే చేశాడు. నేను రెండో రోజు కూడా క్లియర్గా చెప్పాడు. రెండో రోజు కూడా ఏం చెప్తున్నాడు, మీరు పాటించండి మీ ఇష్టం, కానీ నేనైతే చెప్తాను, ఆయనగా నేను కూడా చెప్తాను. అవుతే స్త్రీ ఒక్కటే కాదు పురుషుడికి కూడా చెప్పాలి, చెప్తున్నాను నేను. పురుషుడికి కూడా పద్ధతులు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే లేదు, ధర్మం ఉంది, మన సొసైటీ ఉంది, మన సొసైటీలో మనం సనాతన ధర్మంలో ఎక్కువ పాటిస్తాం కాబట్టి మనం నలుగురికి ఇబ్బంది కలగకుండా బిహేవియర్ చేయాలి. ఏదో విషయం మన శాస్ వచ్చింది కదా మనకు పేరు వస్తుందని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసి వాళ్ళ తరపున మాట్లాడుతూ వీడియో రిలీజ్ చేయడం కాదు. ఎందుకంటే అనసూయ గారు కూడా నేను పాయింట్ ఆఫ్ చేస్తాను, ఎందుకంటే ఆమె పార్టిసిపేట్ చేసిన షోలో ఎన్నో బూతులు ఆమె ఎంజాయ్ చేస్తూ ఆమె మీద సెటైర్లు వేసినప్పుడు, ఆమె మీద బాడీ షేమింగ్ చేసినప్పుడు ఎంజాయ్ చేసింది, ఇతరులు అనకూడదు అంటుంది. అంటే మీరు ఈ మాట అన్నారు కాబట్టి నన్ను చిన్న ప్రశ్న సార్, చిన్మయ్య గారు కూడా ఈ విషయంలో మాట్లాడారు. ఎస్, మీరు తెలుగు సినిమాలో తమిళ సినిమాలో చూస్తే బూత్ పాటలు చాలానే ఉన్నాయి. ఇవి పాడింది ఎవరు సార్? ఫిమేల్ సింగర్ సార్. ఇంకొకటి రాసింది ఒక మగాడు అయి ఉండొచ్చు. పాడుతున్నప్పుడు ఈ పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయి, ఆడవాళ్ళని కించపరిచేలు ఉన్నాయని ఎందుకు ఆ రోజు మాట్లాడలేదు? ఇంకొక క్వశ్చన్ సార్, ఐటమ్ సాంగ్స్ అంటే ఐటమ్ సాంగ్ అంటే అక్కడ ఐటమ్ ఎవరు సార్? ఒక అమ్మాయినే కదా మీరు సూచిస్తుంది. మరి ఆ రోజు ఐటమ్ సాంగ్ అని ఎందుకు పడుతున్నారని ఎందుకు ఒక్కరు కూడా వచ్చి అడగలేదు? ఆమె వేసుకున్న బట్టలు సార్ కెమెరా తీసేటప్పుడు ఏ యాంగిల్ లో పడుతున్నారో వీళ్ళకి తెలుసు కదా. ఈ సందర్భాల్లో ఎప్పుడు రాని క్వశ్చన్ ఒక్క శివాజీ గారు మాట్లాడినప్పుడు మాత్రమే వీళ్ళంతా ఎందుకు రేస్ చేస్తున్నారు? వాళ్ళ ఇష్టం వచ్చేది చేసుకోవచ్చు, వాళ్ళకి ఇట్లా చేయాలో ఇట్లా చేయకూడదు అని చెప్పడం వాళ్ళ ఈగో అట్ అవుతుంది అన్నట్టు. అంటే చెప్పకూడదు, బట్ మీరు అన్నట్టే నేను అదే అంటున్నాను. చూసేటువంటి అనసూయ గారు ఆ షోలో ఆమె యాంకర్ గాను ఆమె పక్కన ఉన్నప్పుడు బూతులు ఎన్నో, నేను చెప్పడానికి నాకు ఇబ్బందిగా ఉంది, కానీ అన్ని బూతులకి ఎంజాయ్ చేసింది, అన్ని బూతులే, ఆ బూతులకి ఎంజాయ్ చేసింది. ఆమె ఎండార్స్ చేసింది షోని, అంటే ఎండార్ ప్రోగ్రామ్ చేసిందంటే ఎండార్ చేసింది. అక్కడెక్కడ ఎట్లా అంటావు, ఆ బూత్ పదం నా ముందర ఎట్లా చేస్తావు,
అనకుండా దానికి ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఆ ఎపిసోడ్ చేసింది. అప్పుడు తప్పు అనిపించదు. శివాజీ నువ్వు డ్రెస్సు మంచిగా వేసుకొచ్చి కూర్చుంటే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది అంటే తప్ప, ఆయన మీరు ఖచ్చితంగా ఇలా వేసుకొచ్చి రావాల్సిందే, మీరు ఎప్పుడు తల ఉంచుకోవాల్సిందే అని ఉంటే తప్పు. ఇకపోతే ఆయన పడినట్టు పదాలు నిజంగా భావదారిద్ర్యం ఏంటంటే, ఈ మధ్యకాలంలో పులిహోర బూతు పదమైంది, మాదాపూర్ బూతు పదమైంది, లకిడికాపూలు బూతు పదమైంది, గులాం జాములు బూతు పదమైంది. ఈ మధ్యకాలంలో సామాన్లు అన్నీ కూడా బూతు పదం అయిపోయింది. ఆ భావదారిద్ర్యం మనం ఉన్నాం. ఆ విచ్చలవిడి భావదారిద్ర్యం అంతా ఇన్స్టాగ్రామ్లో రీల్ చేస్తుంటే చేసేవాళ్ళు ఇంతవరకు ప్రశ్నించలేదండి. లేదు సార్, విచ్చలవిడి బూతు ఎంటర్టైన్ అవుతున్నారు కదా. నేనేంటంటే పురుషుడు చేస్తున్నాను, నేను పురుషుడు చేస్తలేడని, స్త్రీ కూడా చేస్తుంది. మరి స్త్రీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అమ్మా అట్లాంటి వీడియోలు ఎందుకు చూస్తున్నావు? ఆ వీడియో మీద ఎందుకు కంప్లైంట్ అయ్యావు? నువ్వు శివాజీ మీద అయితే కంప్లైంట్ ఇస్తావు, పేరు వస్తుందన్నా. మరి ఇచ్చినప్పుడు అవి ఎందుకు బ్లాక్ చేయవు? దాని మీద ఎందుకు రిపోర్ట్ కొట్టావు? ఎన్ని వీడియోకి రిపోర్ట్ పెట్టావు? నువ్వు రిపోర్ట్ కొట్టావా? వాటి చూస్తారు, నాకు తెలుసు. ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నామో, కంప్లైంట్ ఇవ్వాలన్నారో, ఎవరైతే సోదాగా తీసుకున్న మహిళా కమిషన్ కూడా ఇప్పుడు నిద్రపోతుంది కదా, స్వతంత్రంగా సూడోగా తీసుకున్న కేసు. మన ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఇప్పుడు 10 నిమిషాలు చూడండి, 100 చూస్తే 99 అవే ఉంటాయి. ఇంకా దరిద్రం ఏంటంటే, ఆమె చేస్తుంటే వాళ్ళ భర్త వీడియో తీస్తుంటాడు, ఆ కొడుకు ఆమె కలిపి డాన్స్ చేస్తుంటుంది. మీరు పాటలా చూడాలంటారు, దాంట్లో మీనింగ్ చూసినా స్టెప్పులు చూసినా బూతులానే ఉంటాయి. వాటిని ప్రివెంట్ చేయరు. కానీ శివాజీ మాట్లాడి పరిగెత్తుకొస్తారు. నీతులు చెప్పాడు కదా, నీతులు వీళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు మాత్రమే చెప్పాలి. సో వాట్ ఏదైనా సరే ఇంత జరుగుతుంది కాబట్టి ప్రజలు అంటే సొసైటీలో ఏముందో చూస్తున్నారా? అన్నిటికీ అంత ఏ వీడియోకి వెళ్ళినా కూడా ఐ స్టాండ్ విత్ శివాజీ అంటున్నారు. అవును, అర్ధరైతుల వాదన. అసలు ఆయన మాట్లాడుతుంది వేరు, ఆయన అన్నది వేరు. వేరే టాపిక్ తీసుకొచ్చి స్త్రీని అత్యాచారం చేసి జైల్లో వేయాలండి. స్త్రీనే కాదు, పురుషుని చేసినా జైల్లో వేయాలండి. పురుషుని చంపినా వేయాలి. ఇప్పుడు ఎన్ని కేసులు కావచ్చు, డొమెస్టిక్ కేసులు, పురుషుల్ని వరకట్నం. నిన్న మాకు మొన్న చూస్తున్నాం, వేరే వాడిని మోజులో పడి మరతను ఏ విధంగా చంపుతున్నాం. ఈ మధ్యకాలం ట్రెండ్ అవుతా ఉన్నాయి, వరుసగా జరుగుతూ ఉన్నాయి. ఈ వారం అంతా 3, ఈ వారంలో 3 మహబూబ్ నగర్, హైదరాబాద్, ఇంకొకటి కరీంనగర్ అనుకుంటా. అన్ని జరుగుతున్నాయి. కేవలం నోయింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఇక్కడ మన రాష్ట్రం వరకే, దేశవ్యాప్తంగా చూసుకుంటే. సో నేరం ఆడి చేసిన నేరం, ఈడి చేసిన నేరం వానికి చెప్పాలి పురుషులు. అందుకనే ఫెమినిస్టం లేరు, లౌకికవాదం లేదు. ఉండాల్సిందేనో మానవత్వవాదం, హ్యూమానిటీ, సోషల్ లైఫ్ అంటే సమాజంలో మనం ఉన్నాం. సమాజంలో నైతికత, సమాజంలో సొసైటీలో ఉన్నప్పుడు ఇంతకుముందు న్యాయం ధర్మం ఏ విధంగా వేరే ఉంటుందో సొసైటీ ధర్మం వేరే ఉంటుంది. దాని ప్రకారం నడుచుకోవాలి. సో ఐ స్టాండ్ విత్ శివాజీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.